ఇప్పుడు టైం మార్నింగ్ 10:30 అవుతుంది. మా డే 3 స్టార్ట్ అయింది. ఈరోజు ఏం చేయబోతున్నామో మా మమ్మీ మాటల్లో వినండి. ఆ మమ్మీ ఈరోజు ఏం చేస్తాం చెప్పు. ఈరోజు గంగా స్నానానికి వెళ్తున్నాం. తర్వాత మణికర్ణ ఘాట్లో 12-5 స్నానం చేస్తే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ టైంలో స్నానం చేస్తారంటే అందుకని ఆ టైంలో చేద్దామని పోతున్నాం. అక్కడనే అధిక మాసం వాయనం ఇచ్చుకుంటాం. గంగకు 33 దీపాలు ముట్టించుకుంటాం. అన్ని అక్కడే బ్రాహ్మణులకు దానం చేసుకుంటాం. అన్ని అక్కడనే వేసుకొని అయితే ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది. సూపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో చేయాలి. ఈ అధిక మాసంలో గంగాదేవికి అధిక వాయనం ఇచ్చుకోవచ్చు. 33 దీపాలు ముట్టించుకోవచ్చు. బ్రాహ్మణునికి వెండి లింగం నంది అవన్నీ తీసుకొచ్చినాం దానం ఇద్దామని. అవన్నీ అక్కడనే ఇచ్చుకుంటాం. ఇక ఈరోజు 3వ రోజు నాడు మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాము. మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం ప్రత్యేకత ఏమిటంటే మధ్యాహ్నం 12:05 మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చి మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారనే ప్రతీతి ఉంది ఇక్కడ. అందుకోసం మేము ఇప్పుడు 10:30 సమయం అవుతుంది, బయలుదేరుతున్నాము. మణికర్ణికా ఘాట్కి వెళ్ళి 12:05 స్నానం చేసుకున్న తర్వాత మా ఇంట్లో మహిళలందరూ కలిపి ఈరోజు చివరిగా అధిక మాసం అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పురుషోత్తమ మాసం అంటారు, మన దగ్గర అధిక మాసం అంటారు. దానికి సంబంధించిన దాన ధర్మాలు, మంత్రులకు సన్మానము, దానాలు, దీపాదానాలు అన్నీ చేస్తారు. కాబట్టి మీకు మణికర్ణికా ఘాట్ వెళ్ళిన తర్వాత అక్కడి విశేషాలు ప్లస్ ఈ దాన ధర్మాల విశేషాలన్నీ కూడా మేము లైవ్లో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాం మనం? ఇప్పుడు మనం బై వాక్లో వెళ్తున్నాం. 1.5 కిలోమీటర్ ఇక్కడ నుంచి మణికర్ణికా ఘాట్. కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళు కానీ కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ రిక్షా ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్కి. అక్కడ నుంచి రిక్షా ఫెసిలిటీలో వెళ్ళొచ్చు. రైట్. ఫస్ట్ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఎండ ఫుల్ ఉండడం వల్ల నడుచుకుంటూ వెళ్ళలేకపోతున్నాము. రిక్షా మాట్లాడిరా? 100 రూపాయలా? ఇద్దరికి 100 రూపాయలా? ఇద్దరికి 100 రూపాయలు. ఓకే. రిక్షాలు ఎక్కి కూర్చున్నాము. ఇక్కడ నుంచి ఒక 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి 50 రూపాయలు తీసుకున్నారు. ఈ రిక్షాలో మేము 4 ఎక్కాము. సన్నీ, హనీ, సౌమ్య, రిషిక్. పాపం తొక్కటైనా పక్కకుని ఎట్లా తొక్కుతాడో ఏమో అర్థమవుతుంది, నాకు భయంగా ఉంది. ఈయననే రిక్షా తొక్కటైనా. आपका नाम बोलो. मुकेश कुमार ठाकुर. कब से कर रहे इधर? कब से काम कर रहे? 15 साल हो गए. 15 साल से. हर हर महादेव. हर हर महादेव. चल जाएंगे जी. రిక్షా వ్యూ నుంచి ఒక్కసారి కాశీ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి చూడండి. చాలా రద్దీగా ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ కన్నా ఎక్కువ పబ్లికే నడుస్తున్నారు. వెహికల్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. చిన్న చిన్న గలీలు కూడా పబ్లిక్ కిక్కిరిసిపోతుంది. ఇదే మేము ఉండే ఏరియా. ఈ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మా హోటల్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. చాలామంది నడవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఇది ఫుడ్ స్ట్రీట్ కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది ఏరియా, ప్రైమ్ లొకేషన్. చూడండి రిక్షాని ఎలా తొక్కుతున్నాడు. భయం అవుతుందంట మా సౌమ్యకి. రిషిక్ నీకు ఎట్లా అనిపిస్తుంది? భయం అవుతుందా? ధైర్యంగా అనిపిస్తుందా? ఇద్దరు పరాశక్తుల మధ్యలో కూర్చున్నావు కదా. ఈ గల్లీ కూడా చాలా చిన్న గల్లీ ఉంది, చాలా రష్ ఉంది. ఫుడ్ ఇలా ఉంటుంది ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫుడ్ ఇగో ఇక్కడ జిలేబీ ఫేమస్. ఇది చాలా బిజీ స్ట్రీట్ ఉన్నట్టుంది. స్ట్రీట్ పేరు అయితే మనకు తెలియదు కానీ బిజీ స్ట్రీట్ ఉంటుంది. బిజీ స్ట్రీట్ ఉన్నట్టుంది, చూసుకోవచ్చు. మా వెనక కూడా ఒక సైకిల్ వస్తుంది. ఇప్పుడు మా సైకిల్లో మేము 4 ఉన్నాం. దాదాపుగా 300 కేజీలు ఉంటాము. ఆ సైకిల్ వచ్చేసి 500 కేజీల పైన ఉంటారు వాళ్ళు, ఎందుకంటే కొద్దిగా హెవీగా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసాం షార్ట్కట్లో. పాపం గైస్, ఆయన తొక్కుతూనే ఉన్నారు. నాకు ఇది ఒక్కటే అర్థమైంది, చదువుకోకపోతే ఇట్లనే అవుతారని. దయచేసి అందరు చదువుకోండి. సో వీళ్ళనందరిని ఇగ్నోర్ చేసి మనం ఏడికిపోతున్నారో కామెంట్స్లో గెస్ట్ చేయండి. ఏడికిపోతున్నామంటే ఆడికిపోయాక మా డాడీ చూపిస్తాడు. చూపించిన తర్వాత మీకు కూడా రావబుద్ధి అవుతారు కాశీకి అయితే. ఓకే, ఆడికి పోయినాక ఏంటో చూద్దాం. బాయ్. ఆఫ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. బాయ్. టీకే అచ్చా. ఓకే బాయ్. ఇక్కడ వీల్ చైర్ దొరికింది. ఎంత ఎంత మమ్మీ? ఎంత టికెట్ ఎంత తీసుకురు? 100 రూపీస్. సూపర్. ఎట్లా టెన్షన్ పడుతున్నా కానీ మొత్తానికి సెట్ అయిపోయింది. లెట్స్ గో. మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు. మంచిగా ఉండే కదా, రోడ్ బాగుంది కదా. ఆడ గుంతలు గుంతలు ఉంది కాబట్టి ఇబ్బంది అయింది. రోడ్ బాగుంది. ఇది మాల్పూరి అంట.
స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ మాల్పూరి ఇస్తున్నారు. మేము పోయే దారిలో ఉంది ఇక్కడ. చూడు మాల్పూరి ఎట్లా ఇస్తారు చూడండి. ఏ మాల్పూరి అయినా భయ్యా? स्वीट रहता? हाँ सूट रहता है. कितना है प्लेट? कितना है प्लेट नहीं 175 का पाव है, 700 रुपये किलो है देसी घी का है. ఓకే ఓకే ఠీక్ హై. అదే మాల్పూరి మొత్తం అయిపోయినాక ఇట్లా ఉంటుంది స్వీట్. ఇది కిतना पीस रहता? कितना पीस रहता? 20 रुपया पीस. 20 रुपये 2 पीस. एक पीस. మొత్తం ఫుడ్ స్ట్రీట్ ఉంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇందులో ట్రాఫిక్ ఉంది. ఇందులోనే అబ్బబ్బబ్బా రద్దీగా ఉంది. కాశీ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫీలింగ్. ఏంది అసలు డోక్లా అంటే? ఇదా మన సైడ్ చేస్తారు కదా, కరెక్టే. మహారాష్ట్ర సైడ్ ఎక్కువ చేస్తారు. డోక్లా వచ్చేసింది. ఎవరు తింటారు డోక్లా? కొమ్మండి. పోరాడికి ఇంతే ఉన్నాడు కానీ దోశలు వేస్తున్నాడు, వడలు వేస్తున్నాడు. సూపర్ వేస్తున్నాడు పోరాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. ఈ రోడ్లో ఇక్కడ నిలబడ్డారు కదా వీళ్ళందరూ పబ్లిక్ దర్శనానికి నిలబడ్డారు. దాదాపు 2 కిలోమీటర్ లైన్ ఉంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. చాలా పెద్ద లైన్ ఉంది. ఈ 2-3 రోజులు నాకు తెలిసి చాలా రష్ ఉంటుంది. 15th వరకు రష్ ఉంటుందంట. ఎందుకంటే ఇది అధిక మాసం కదా, అందుకే. ఇది అసలైన కాశీ అంటే రచ్చ ఉంది. పబ్లిక్ మాత్రం అసలు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఇంతమంది పబ్లిక్ ఒక స్ట్రీట్లో నడవడము నిజంగా ఎవరైనా ఫారెన్ మీడియాలో కవర్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవుతుంది. ఇదే ఫారెన్ ఉంటే మాత్రం అందరం గొప్పగా చెప్పుకునేటోళ్ళము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత బిజినెస్ అవుతుంది, ఎంతమంది పబ్లిక్ ఇక్కడ బిజినెస్ మ్యాన్లు బాగుపడుతున్నారు. అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. ఒకసారి చూపిస్తే చూడండి చూసుకోవచ్చు ఎట్లుందో లైన్లో మొత్తం. ఇది సూపర్ స్ట్రీట్, ఫుల్ బిజినెస్ స్ట్రీట్. రిషి గ్రేట్ కాశీ స్ట్రీట్లో నడుస్తున్నాడు. దాదాపు ఇప్పటికొక 300 మీటర్ల పైన నడిచినాము ఎండలో. సూపర్ నాన్న, వెరీ గుడ్ రా. స్ట్రీట్ మొత్తం పబ్లిక్తో నిండిపోయింది. నాకు తెలిసి నేను మహాకుంభమేళ టైంలో కూడా వచ్చిన, అప్పుడు కూడా ఇంత రష్ లేదు. కానీ ఈసారి ఎందుకో చాలా రష్ ఉంది. చూడండి పబ్లిక్ దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది. ఎండ ఎక్కువైందా? ఎండ కాదు, చేయి లాగుతుంది. ఎత్తుకోవాలి మరి నేను. మెయిన్ టెంపుల్ ద్వారం అనమాట. ఈ ఎంట్రీ క్లోజ్ అవుతుంది ప్రజెంట్. ఎందుకు క్లోజ్ చేసిరో మరి తెలియదు. మెయిన్ రోడ్ నుంచి మణికర్ణిక ఘాట్కి వెళ్ళే రూట్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అంతే. అన్నీ ఓకే కానీ ఈ సందులోకి వెళ్ళి బండ్లు రావడం అయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇళ్ళనే పబ్లిక్, ఇళ్ళనే సందులు, ఇళ్ళనే షాపులు, ఇళ్ళనే పబ్లిక్ నడుచుడు, ఇళ్ళనే మా కర్మ అన్నీ కలిసి వచ్చినాయి. చూసుకొచ్చేది అంతా ఏంది పన్నీర్. ఇది ఎంత సొమ్మిది? ఇది కోవా. అది చూసుకోవచ్చు పన్నీరు. ఇక్కడ ఈ గలీలో ఫేమస్ ఇవే అనమాట. మొత్తానికి కష్టపడి మణికర్ణిక ఘాట్కి చేరుకున్నాము. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇవి మన ఇక్కడ శవాలు తగలబెట్టడానికి కట్టెల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కట్టెల షాపులు, సన్న గల్లీలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సరే ఘాట్ దగ్గరికి వెళ్ళి ఘాట్ ఎలా ఉందో చూద్దాం. స్ట్రీట్ మొత్తం ఇక కట్టెల షాప్ ఇక్కడ జోకిస్తారు. కట్టెల షాపులు ఉన్నాయి మొత్తం. పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసుకోవచ్చు టెంపుల్ ఎట్లుందో చూసుకోవచ్చు. ఘాట్ దగ్గరికి వచ్చేసాము. సూపర్ ఉంది వ్యూ మాత్రం. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఘాట్ దగ్గరకు వచ్చిన టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ చేసిన పొద్దున్న తినలేదు. ఇక్కడ మా అమ్మ ఉంది. మమ్మీ ఎట్లా వచ్చినావు చెప్పు. మేమైతే నడుచుకుంటా చాలా కష్టపడి వచ్చినాము. నీ సంగతి ఎట్లా వచ్చినావు చెప్పు. నేను ఒక స్కూటీ మీద వచ్చిన. స్కూటీ మీదనా? స్కూటీ ఎక్కడ దొరికింది? అక్కడ స్కూటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు అన్నయ్య అంటే తీసుకెళ్తాం, 100 రూపీస్ తీసుకెళ్తాం అన్నారు. స్కూటీ మీద కరెక్ట్ ఇక్కడ ఘాట్ దగ్గరనే దించారు మాకు. ఓకే, ఎంత తీసుకున్నారు? 100 రూపాయల? 100 రూపీస్. ఎంత టైం పట్టింది ఆ నుంచి రావడానికి? 40 నిమిషాలు పట్టింది. 40 నిమిషాలు పట్టిందా? అమ్మో. ఓకే, మణికర్ణిక ఘాట్ గురించి తెలుసా నీకు? తెలియదు. ఏం తెలియదు, ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 12 గంటలకు స్నానం చేయాలి. ఓకే డాడీ చెప్పు, ఎట్లయింది నీ వాకింగ్ ఎట్లా వచ్చినావు? వాకింగ్ ఏం రాలేదు, మా భార్యకు చేత కాదు కాబట్టి. ఇక్కడ మనకు స్కూటర్లది మనకు సౌలత్ చాలా బాగుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మణికర్ణిక ఘాట్ వరకు 100 రూపాయలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కూటీ ఎట్లా పట్టుకోవాలి? వాళ్ళని ఏం లేదు, ఆడ వాళ్ళ హెల్మెట్ ఉంటుంది. వాళ్ళకు హెల్మెట్ దంచి స్కూటీ ఉందంటే కంపల్సరీ వాళ్ళు ఇక 100 రూపాయలు తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ దాకా క్షేమంగా మణికర్ణిక ఘాట్ దగ్గరకు వస్తారు. ఈ మణికర్ణిక ఘాట్ యొక్క విశిష్టత ఏంటంటే, ఈ మణికర్ణిక ఘాట్లో 12-5 నిమిషాలకు మనం స్నానం చేసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇక్కడ స్నానం చేయడానికి వస్తారట ప్రతిరోజు ఇదే టైంలో. అందుకే ఇంత ప్రత్యేకత దీనికి. అందుకే కాశీలో 3వ రోజు భాగమైనటువంటి ఈ 3వ రోజు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మణికర్ణిక ఘాట్లో స్నానం చేయడానికి అందరం వచ్చినాము.
ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ ఇది మీరు కంపల్సరీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ్. ఇది టిఫిన్ ఇది ఇది వడ ఆలు బోండా వడ ఆలు బోండా కలిపేసిరా? ఎంత ప్రైస్ ఎంత ఉంది? 50 రూపాయలు. టేస్ట్ ఎట్లుంది? మొత్తానికి కష్టపడి మణికర్ణిక ఘాట్కి వచ్చాము. అసలు ఈ మణికర్ణిక ఘాట్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఏముంటుంది అసలు? అమ్మవారి చెవికమ్మ ఊడి పడిన ప్రదేశమే మణికర్ణిక ఘాటు. ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 12-5 నిమిషాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి ఇక్కడ స్నానం చేస్తారని చాలా ప్రతీతిగా ఉంది. అందుకే ఆ సమయం లోపలే మనం 12 గంటల 5 నిమిషాలకి ఇక్కడ గంగా స్నానం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన వారికి సంబంధించిన అంత్యక్రియలు పెద్ద ఎత్తున జరిగే ఘాటు మణికర్ణిక ఘాటు. చావు పుట్టుకల ప్రదేశం అనుకోవచ్చు. చావు పుట్టుకల ప్రదేశం. మనం ఒకసారి మణికర్ణిక ఘాట్ సందర్శిస్తే మనకు జీవితం పరమార్థం తెలుస్తుంది. మన జీవితం అంటే ఇంతేనా అనేది అనిపిస్తుంది. పెద్ద పెద్దోళ్ళు చాలా జీవితంలో అనుభవం సాధించిన వాళ్ళు కూడా ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ధన సంస్కారాలు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకం అంటే దాన సంస్కారాలు అత్యధిక చాలా మటుకు దాన సంస్కారాలు జరిగే మణికర్ణిక ఘాట్లో. అంతేనా? మీరు వెనకాల చూసుకున్నట్లయితే దాన సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు అదే ఇక్కడ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు శివం కాలేజ్ కూడా చూడొచ్చు. చూడొచ్చా? చూద్దాం. నెక్స్ట్ ఆడికి వెళ్దాం. స్నానం చేయట వెళ్దాం. మనం ప్రయాణిస్తుంటే మనకు ఎదురుగా కానీ మన పక్క కానీ ఎన్నో శివాలు వస్తూనే ఉంటాయి. ఓకే. కాశీలో చివరిగా వాళ్ళు కనువు చాలించిన వాళ్ళు అన్నిటికనే తీసుకొస్తారు. మణికర్ణిక ఘాట్లోనే ఇవన్నీ జరుగుతాయి. అని ఏం తిన్నావు? ఫుడ్ ఎలా ఉంది? ఫ్రై ఇడ్లీ తిన్నాం, బాగుంది. ఫ్రై ఇడ్లీ? ఓకే. అంటే ఇడ్లీనే ఫ్రై చేసిరు ఆయిల్. ఓకే. ఇంకేం తిన్నాం? ఇంకా వడ తిన్నాం, అది కూడా బాగానే ఉంది. మన దగ్గర చట్నీలు ప్లేట్ అట్లా ఇస్తలేరు వీళ్ళు, కటోరీలోనే మొత్తం చట్నీ వడ అన్ని మిక్స్ చేసి ఇస్తున్నారు. ఓకే. అయినా టేస్ట్ ఉందా? అయినా బాగుంది, చాలా బాగుంది. ఎంత ప్రైస్? ఎంత ప్రైస్ 50 రూపీస్. 50 రూపీస్. ఓకే. బాగుంది చాలా. ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. సౌమ్య ఏం తింటున్నావు? దాని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఇది ఆలు బోండా. మన దగ్గర చట్నీ సపరేట్, సాంబార్ సపరేట్ ఇస్తారు కదా. అవును. ఇక్కడ ఆలు బోండా వేసి చట్నీ సాంబార్ కలిపి. ఆలు బోండా బాగుందా? సూపర్ ఉంది. ఓకే. ఇది బాగుంది. వడ కూడా బాగుంది. ఇక్కడ టేస్ట్ బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మన ఊర్లో ఎవరైనా చనిపోతే ముట్టంగానే స్నానం చేయాలి, లేదంటే బయటికి పోయేస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి పోవాలి అని ఎన్నో సాంప్రదాయాలు మనం చెప్తారు కదా. ఇప్పుడు ఈ మణికర్ణిక ఘాట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ శవాలు మోసుకొని వచ్చిన వాళ్ళు, శవాలు తీసుకొని వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, దాన సంస్కారాలు చేస్తున్నారు. అందరూ కూడా మనకు తగులుతూనే పోతుంటాయి. అవసరమైతే శవాలు కూడా మనకు తగులుకుంటూనే పోతాయి. కానీ ఇక్కడ అట్లాంటి సాంప్రదాయం ఏది లేదు. ముట్టుకుంటే స్నానం చేయాలి, వాళ్ళని చూస్తే స్నానం చేయాలి. ఇక్కడ అది కరెక్టే అంటున్నా. నేను ఖండిస్తున్నా. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అద్భుతంగా ఉంది. అది ఇక్కడ ఒక గుండం ఉంది. ఫస్ట్ ఈ గుండంలో మునిగిన తర్వాత మళ్ళీ ఆడ మెయిన్ గంగా రివర్లో మునగాలంట, అదృష్టం అంట. చూడండి ఇక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు. పంతులు గారు మంత్రాలు కూడా చదివిస్తున్నారు. ఇందులో స్నానం చేసి అక్కడ స్నానం చేయాలి. ఫస్ట్ ఇందులో మనం స్నానం చేద్దాం రండి. ఓహో, మెట్లు చూడ ఎట్లున్నాయో. మెట్లు దిగాలంటే చాలా ఇబ్బంది ఉంది, చూసుకోవచ్చు. అమ్మో సౌమ్య జాగ్రత్తగా దిగు, చాలా జాగ్రత్తగా. మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి దిగుతున్నారు స్నానంకి. మణికర్ణిక గుండం అంటే ఇది. ఇందులో స్నానం చేసి అక్కడ స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంట. డన్. వావ్ సూపర్. ఇంకా రెండు. ఇంకోసారి. మా అమ్మోళ్ళు ఇప్పుడు ఇందులో మునుగుతున్నారు. దీన్నే మణికర్ణిక కుండ అంటారు. ఇక్కడే అమ్మవారి చెవు పోగు పడిపోయిందంట. అప్పటి నుంచి మణికర్ణిక కుండ అని పేరు వచ్చింది. మా సౌమ్య హెల్ప్ చేస్తుంది మా అమ్మ చేపట్టుకొని. మోకిగాడైతే భయపడుతున్నాడు. ఓకే వెరీ గుడ్. ఇటు పక్కన మా మామూలు ఫ్యామిలీ కూడా చేస్తున్నారు, కానీ మస్తు భయపడుతుంది. ఇప్పుడే నేను మా సౌమ్య కూడా ఇప్పుడే ఇందులో స్నానం చేసాము, 3 సార్లు మునిగాము. చాలా పవిత్రమైన స్థలం ఇది. హర హర మహాదేవ శంభో శంకర.
అన్ని మంత్రాలు చదివించారు మాతో. అద్భుతంగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఘాట్లోకి వెళ్ళి మునుగుదాం డైరెక్ట్ గంగా నదిలో. ఇక్కడ చేసి అక్కడ చేస్తే మంచి ఫలితాలు వస్తాయంట. ఇంకా మా సబ్స్క్రైబర్స్ వారణాసిలో కూడా మమ్మల్ని కలిశారు. మా నాన్న గుర్తుపట్టారు. మా నాన్న ఇక్కడ వీడియోలో కనిపిస్తారు కదా, మా నాన్న కూడా గుర్తుపట్టారు. ఒకసారి జూమ్ చేయాలని అందరు చూస్తారు మనల్ని. వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే ఇక్కడ చూసి గుర్తుపట్టారు మనల్ని. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎక్కడికి పోయినా పబ్లిక్ గుర్తుపడుతున్నారు. సూపర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గంగలకే దారి ఉంది. ఇట్లా వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. बब्बू महाराज कब से कर रहे हैं? मैं यहाँ का ऑनर हूँ मणिकर्णिका चक्र तरफ से। इसका बोलो प्लेस का छोटा में. काशीलू अनादि मणिकर्णिका चक्र पुष्करणी कुंड 15 घंटे के इकडे स्थान मध्याह्ने मणिकर्णिका स्नान हरिहरो सायुज मुक्ति पड़ो मध्याह्न काल में चक्र पुष्करणी स्नान तरवात गंगा स्नान. जय विश्वनाथ. ओके डन. आपका नाम बोलो. जयेंद्रनाथ दुबे बब्बू महाराज प्रधान पुरोहित मणिकर्णिका चक्र पुष्करणी कुंड. बब्बू महाराज स्टेच्यू मై హౌస్. ఓకే. స్నానం చేసే పంతులు గారు మాట్లాడారు కదా. ఇప్పుడు చిన్న గల్లి ఉంది. అద్భుతంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది చిన్న గల్లికి వెళ్తున్నాము. హర హర మహాదేవ్. హర హర మహాదేవ శంభో శంకర. మా అమ్మ అయితే ఒక కాశీ సాహస యాత్ర చేస్తుంది. నాకైతే చాలా గర్వంగా ఉంది. సూపర్ అమ్మ, వెరీ గుడ్. కమాన్. అందులో నుంచి వచ్చాము మణికర్ణికా కుండు. అక్కడ నుంచి వాటర్ ఇక్కడ ఇట్లా వచ్చి చూసుకోవచ్చు మీరు. ఇట్లా వచ్చి లోపలికి బయట మనకి గంగా నదిలో కలుస్తున్నాయి అనమాట. సో ఇక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుంది. కంపల్సరీ మీరు కాశీ యాత్ర 9 రోజులు చేస్తే మాత్రం మణికర్ణికా ఘాట్కి తప్పకుండా రండి. ఈ పవిత్ర స్నానం చేయండి. అది కూడా 12 తర్వాత 12-12:30 మధ్యలో చేస్తే ఇంకా మంచిదంట. ఈ కాశీలో ఫేమస్ స్పాట్ మణికర్ణికా ఘాట్లో ఉంది. కొద్దిగా ఈ గోపురం ఇట్లా వంగిందనమాట. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యమో. ఈ గుడి లోపట ఎట్లుందో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇందులో కిందికి కూడా మన శివాలయం ఉంది లోపల. శివాలయం. హర హర మహాదేవ్. నిజంగా టెంపుల్స్ చూడడం అదృష్టమే. అందరికీ భాగ్యం కలగదు. చూడండి ఇంత అద్భుతంగా ఉన్న టెంపుల్స్. మొత్తం స్టోను. ఇప్పట్లో అయితే ఇది కట్టడం కష్టం, ఇంపాసిబుల్. ఇది చూడండి వాటర్. ఒక్కొక్కసారి గుడ్లకు వాటర్ కూడా వచ్చేస్తాయి. పూజ చేస్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. దాంట్లో చేస్తున్నారు ఎవరిద్దరు పంతులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇద్దరు మా అత్తమ్మ మామయ్య స్నానం చేస్తున్నారు. చూడండి బ్యాక్గ్రౌండ్ మాత్రం మణికర్ణికా ఘాట్ వైబ్ కనిపిస్తుంది. చూడండి అసలు అద్భుతంగా ఉంది. చూడండి సౌమ్య ఏం చేస్తున్నావు? పసుపు కుంకుమ పట్టుకొచ్చినావు. కాశీకి వచ్చినప్పుడు గంగకి పసుపు కుంకుమ వేసి వాయినం అర్పియాలి. ఎందుకంటే అమ్మవారు కూడా ముత్తైదే కదా. ఓకే. అందుకనే నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తున్నా. ఎందుకంటే ఈమె ముత్తైదే కదా, మనం పసుపు బొట్టు పెట్టాలన్నమాట. ఓకే ఓకే. ఏయ్ మరి. హర హర మహాదేవ శంభో శంకర. అక్కడ స్నానం చేసాము. అక్కడ స్నానం చేసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మణికర్ణికా ఘాట్లో కూడా స్నానం చేయాలి. ఆల్రెడీ మా వాళ్ళు చేస్తున్నారు. మా అమ్మ మా నాన్న చేస్తారు ఆల్రెడీ. చూసుకోవచ్చు. మా రిషిక్ కూడా చేస్తున్నాడు. అయిపోయింది రిషిక్. ఇక మోకి కమ్. దా దా దా. మోక్షిత్ ఆల్రెడీ భయపడుతున్నాడు. ఎడ కూర్చోదా. దా ఎడ కూర్చోం కదా. యా మోక్షిత్ వచ్చాడు. చిక్కి 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 చిక్కి. సోమ ఎట్లా అనిపిస్తుంది మణికర్ణికా ఘాట్లో? బాగుంది కదా, అద్భుతంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది లోపడుకో అవసరం కనిపిస్తుంది కదా. ఇది రామేశ్వరం మట్టి కాశీలో కలపాలి, అందుకే కలుపుతున్నాం. హర హర మహాదేవ. మొత్తానికి మా కాశీ ట్రిప్ విజయవంతంగా సక్సెస్ అయింది దీంతో. చెప్పడాడి ఎక్కడైతే ఇప్పుడు కాశీ సంపూర్ణ యాత్ర ఎప్పుడు అంటారంటే, ఎవరైతే ఫస్ట్ రామేశ్వరం వెళ్తారో రామేశ్వరం ఉన్న నీళ్లు కానీ మట్టి, అక్కడ ఉన్న మట్టి, గంగలో ఉన్న మట్టి ఇక్కడ కలపాలా. ఇక్కడ తీసుకెళ్ళిన నీళ్లు మట్టి మళ్ళీ రామేశ్వరం కలపాలా. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిపితే అప్పుడు సంపూర్ణ యాత్ర అవుతుంది. మొదటి భాగం అయితే మేము పూర్తి చేసుకున్నాము. మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తాము. హర హర మహాదేవ. నెక్స్ట్ ఎంబడెంబట్నే ఇది ఏమో డాడీ మొత్తం ఊగుతున్నా నేను. మోక్షిత్ రా అంటే కూడా వస్తాడు. నడు మోక్షిత్ లేవు రాని అంటున్నావు. మొత్తం ఇలా ఆడుతున్నాడు. లోపల కోరికి మాత్రం భయపడుతున్నాడు. ఒడ్డు మాత్రం ఆడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. ఏం చేస్తున్నావు మేడం?
ఇక్కడ వచ్చే ఈ విశిష్ట ఏంటంటే మనం ఇప్పుడు కాశీలోని Okay. మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్నాము. Okay. దీని విశిష్టత ఏంటంటే మనం గత 6 నెలల కింద మనం అప్పుడు రామేశ్వరంలో ఉన్న ఏదైతే ఆ నదిలో ఉన్న ఇసుక తీసుకొచ్చి ఇక్కడ కాశీ నది మణికర్ణిక నది ఒడ్డున మనం లింగం చేసినాం. లింగంకు అభిషేకం చేసినాము, అన్ని రకాలు చేసినాం కాబట్టి దీనికి ఇప్పుడు నువ్వు కూడా పసుపు కుంకుమ విభూతి తీసుకో ఫస్ట్. విభూతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, అక్షంతలు. ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః. చంద్రశేఖర 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 పాహిమా. సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అనగా కాశీలో మా సబ్స్క్రైబర్స్ కలిసిరు. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్. బాలాపూర్లో ఉంటారు. ఇంతకు ముందు కూడలు ఉండే, ఇప్పుడు బాలాపూర్లో ఉంటారు. కొడుకు పెళ్ళి పడుతుంది. ఎంతమంది వచ్చారండి మీరు? 6 మెంబర్స్. 6 మెంబర్స్ వచ్చారు. ఓకే ఓకే. మా అన్న వాళ్ళు లాడ్జి తీసుకున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, కాశీలో వచ్చినామా కానీ మా సబ్స్క్రైబర్స్ కలిసారు. అన్నగారు చాలా సంతోషం మీకు కలిసినందుకు. ఎప్పటి నుంచి చూస్తున్నా మా వీడియోలో? 2 years పైన అయిపోయాయి. ఇద్దరు పిల్లలు ఎంత రమ్మన్నా రావట్లేదు బయటకి. మమ్మీ ఏంది హారతులు ఏంది? ఇది 33 వత్తులు ముట్టించుకున్నాను ఇట్లా. ఓకే. ఇదేమో రుద్రవత్తి 365 రోజుల వత్తి ఈరోజు ముట్టించుకుంటారు. ఓకే. ఇది అధిక మాసం కాబట్టి ఇట్లా ముట్టించుకోవాలా. అన్ని నలుగురికి మా ఫ్యామిలీకి. ఫలితం ఏంది అసలు? 33 రోజులు ముట్టించుకున్నట్టు ఫలితం అన్నట్టు ఇది. ఓకే. గంగకు 33 రోజులు మనం రోజు ముట్టించుకున్నంత ఫలితం వస్తుంది. ఓకే ఓకే. ఇది ముట్టించుకుంటేమో సంవత్సరం అంతా గంగకు మనం వత్తి ముట్టించుకున్నంత ఫలితం వస్తుంది అన్నట్టు. ఓకే ఓకే. ఇంకా ఘాట్లో నాకు ఒక పెయింటింగ్ నన్ను ఆకర్షించింది, చూసుకోవచ్చు. కృష్ణుడు శివుడు ఒక బోట్ మీద ఇంత అందంగా చిత్రీకరించబడిందో, అద్భుతమైన చిత్రం, చాలా బాగుంది. మొత్తం మా అమ్మ కూడా ముట్టిస్తుంది దీపం. శంకరాయ శంకరాయ మంగళం, శాశ్వతి మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్యదయా మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. ఓం మంగళం గురుదేవాయ సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. మంగళనీరాంజనం సమర్పయామి. ఓం హరిహరాత్మనమః. హర హర మహాదేవ శంభో శంకర. ఒడ్డున మా సౌమ్య చేతిలో దీపం ముట్టించుకొని హారతి ఇద్దామని ట్రై చేస్తుంది. ఇంకా చూద్దాం, వెలిగింది. కాశీలో సంపూర్ణ యాత్ర అంటే రామేశ్వరం నుండి తెచ్చిన ఇసుకను కాశీ నుండి తీసుకెళ్ళి రామేశ్వరం సంపూర్ణ యాత్ర అవుతుంది. పురాణాల ప్రకారం తెలుసు అంతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పోయండి పోయండి. వెరీ గుడ్, రైట్. గంగమ్మకు పొడి బియ్యం తీసుకొచ్చాము. పొడి బియ్యం వదిలేస్తాం. ఓం శ్రీ గంగా మాతనే నమః. గంగమ్మ పొడి బియ్యం తీసుకొచ్చినాం. పొడి బియ్యము చీరతో సహా వేస్తున్నాము. వదలమ్మా, మంచిగా వదులు. గంగా దీపాలు వదులుకుంటున్నారు. సూపర్. గంగమ్మకు అర్పిస్తున్నాం. ఇది గంగాదేవికి మనము 33 అధిక మాసం సందర్భంగా 33 దీపాలు ముట్టించుకొని వదులుతున్నాము. హర హర మహాదేవ్. కూడా కాశీలో మణికర్ణిక ఘాట్లో వదులుతున్నాము. ఎంత పుణ్యదినం ఇది. హర హర మహాదేవ్. గంగమ్మకు ముత్యము, పగడము, బంగారం వదులుతున్నాము. హర హర మహాదేవ్. అది కూడా మణికర్ణిక ఘాట్లకు వదులుతున్నాం అనమాట. ఇది ఇంటికానే మనం చేయించుకొని వచ్చాము, ఇట్లా మంచిదని. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. వదిలాను, ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. గంగకు హారతి ఇస్తున్నాము, ఇద్దరం బాధ పడుతున్నాము. హర హర మహాదేవ్. హరిశ్చంద్ర ఘాట్ చూసుకోవచ్చు. ఒక్కసారి కాశీ ఘాట్ మంచిది. ఇది కాశీ ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవన నగరాల్లో ఒకటి. గంగా నది తీరంలో ఉన్న ఈ కాశీ ఘాట్ కేవలం మెట్లు కాదు,
సూపర్. హర హర మహాదేవ. ఇక్కడ అద్భుతంగా మణికర్ణిక ఘాట్ అద్భుతంగా అనిపించింది. కార్యక్రమం మేము ఏదైతే అనుకున్నామో చాలా విజయంగా సాధించాము. మోక్షానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆధ్యాత్మికత ప్రశాంతతను అనుభవిస్తారు. అందుకే కాశీ ఘాట్లు భారతీయ సంస్కృతి, భక్తి మరియు సాంప్రదాయాలకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయి. ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, కానీ కాశీ మాత్రం ఒక అనుభూతి. ఉదయం మొదటి సూర్యకిరణం గంగానదిని తాకిన క్షణం నుంచి రాత్రి గంగా హారతి ముగిసే వరకు కాశీ ఘాట్లు సజీవంగానే ఉంటాయి. ఇక్కడ ప్రతి మెట్టు ఒక కథ చెబుతుంది, ప్రతి అల ఒక జ్ఞాపకాన్ని మోస్తుంది. వేలాది మంది భక్తులు గంగా స్నానం కోసం వస్తారు. కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, మరికొందరు జీవితానికి అర్థం వెతుక్కుంటూ ఇక్కడే చేరుకుంటారు. కాశీ ఘాట్లలో నడుస్తుంటే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఒకవైపు ఆలయ గంటల శబ్దం, మరోవైపు గంగానది అలల సంగీతం. ఈ రెండు కలిసి మనసుకు అపూర్వమైన ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతితో తిరిగి వెళ్తారు. ఎందుకంటే కాశీ కేవలం చూడటానికి వచ్చిన ప్రదేశం కాదు, మనసుతో అనుభవించాల్సిన ప్రదేశం. అందుకే అంటారు, కాశీకి వెళ్ళినవాడు కేవలం ఒక యాత్ర చేయడు, తనలోని ఆత్మను మరోసారి కనుగొంటాడు. గంగా ప్రవహిస్తున్నంత కాలం కాశీ మహిమ చిరస్థాయిగా నిలుస్తూనే ఉంటుంది. హర హర మహాదేవ. అన్ని ఘాట్లు చూసి మళ్ళీ ఇక్కడ శివాలా ఘాట్ దగ్గర దింపేశారు. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడిస్తే అక్కడ నుంచి ఆటోలు దొరికితే అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఆమె అలసిపోయి పడుకుంది పాపం, బిజినెస్ కూడా ఏం లేదు పాపం. మీకు ఆటో తీసుకున్నాము. ఇక్కడ శివాలా ఘాట్ నుంచి కొద్ది ముందుకు నడిచి ఆటో తీసుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 1.5 km డిస్టెన్స్లో మా రూమ్ ఉంది. మాకు 150 తీసుకున్నారు. ఆటోలో వెళ్ళాము, ఆటోలో స్టార్ట్ అయ్యాము. 150 తీసుకుంటాము. అష్ట కష్టాలు పడి మొత్తానికైతే రూమ్కి చేరుకున్నాం. ఎందుకంటే బయట విపరీతమైన వేడి, ఎండ, అసలు చెప్పులు గారిపోతున్నాయి, చాలా కష్టమైంది. కానీ గంగా దగ్గర మాత్రం అనుకున్నవన్నీ చేసేసినాం. సాటిస్ఫాక్షన్. మొత్తానికి అయితే రూమ్కి వచ్చాము. ఇప్పుడు దాదాపు టైం 3 అవుతుంది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఇక్కడ హోటల్లో లంచ్ ఉంటుంది. మాకు లంచ్ అరేంజ్ చేశారు. వైట్ రైస్, యాక్చువల్గా రైస్ అయిపోయింది, మా కోసం సపరేట్గా మళ్ళీ చేయించారు. తినత్తమ్మా, ఎనర్జీ ఉండాలా రేపు దర్శనం చేసుకోనికి. మా కోసం మళ్ళీ అయిపోయిందని మళ్ళీ చేయించారు. ఇంకేముంది, ఇక్కడ పప్పు కూడా ఉంది. రోజు పప్పు అయితే పెడుతున్నారు. ఎక్సలెంట్ ఉంది పప్పు, చాలా బాగుంది పప్పు. నెక్స్ట్ ఇదేంది, వంకాయ తింటావమ్మా, వంకాయ ఆలుగడ్డ టమాటా 3 కలిపి చేసి చాలా బాగుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు ఇల్లు, అందుకే వంటలు మన తెలుగులో ఎక్కున్నాయి. బకెట్లో మజ్జిగ ఉంది. మా అమ్మకి బాక్స్ కట్టుకోపోతున్నాం. మా అమ్మ ఇక్కడ దాకా నడవలేదు కాబట్టి బాక్స్ కట్టుకోపోతున్నాం మా అమ్మకి. ఇంకేమైనా ఇక పచ్చడి కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి ఉంది, మజ్జిగ ఉంది, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. కారణం మర్చిపోయినా, ఫుడ్ ఎట్లా అనిపించింది ఇక్కడ? ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, ఎందుకంటే మన వాళ్ళు చేస్తున్నారు కదా. ఫుడ్ అయితే బాగుంటుంది. ఇంకా నార్మల్గా టిఫిన్ అదంతా కొంచెం యావరేజ్ ఉంటుంది, కానీ మధ్యాహ్నం లంచ్ మాత్రం సేమ్ మన ఇంట్లో తిన్నట్టే టేస్ట్ అనిపిస్తుంది. పప్పు, వంకాయ కర్రీ, అన్నం, పెరుగు, బిర్యానీ. ఈరోజు మనం లేకున్నా మన కోసం మళ్ళీ కర్రీ, పప్పు, రైస్ వండించి పెట్టిరు. అది ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం, పడుకొని ఈవినింగ్ చూద్దాం అది సిచ్యువేషన్ ఎట్లుంటే అట్లా చూద్దాం. 99% ట్రై చేద్దాం. బయట అయితే మ్యాండేటరీ, ఎందుకంటే చాలా అలసిపోయినాము. రెస్ట్ కంపల్సరీ. ఏ నదిలో అయినా స్నానం చేస్తే ఏమంటారు, అలసిపోతారు. ఇప్పుడు మనకు జరిగింది అదే. మొత్తం 2 సార్లు నదిలో మునిగినాం కదా, అందుకే అలసిపోయినాము. మంచిగా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ ఎటన్నా వెళ్తే అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మంచి రెస్ట్ తీసుకున్నాము. అధిక మాసం కదా, ఇక్కడ పంతులకి దానం ఇవ్వాలంట. పంతులు వచ్చారు, దానం ఇస్తున్నారు. అసలు ఎలా ఇస్తున్నారో ఎందుకు చూద్దాం, పదండి. केशवाय नमः 3 बार आचमन करते हैं। उपदेश लिए आप लोग? नहीं लिए। ठीक है।
ఇప్పుడు అధిక మాసం కదా, అందుకే పంతులమ్మకు బట్టలు తీసుకొచ్చినాము. రాగి చెంబు, కాలు కడగడానికి ఒక ప్లేటు, ఒక వెండి లింగము, పత్రి, జంజము, గాజులు అన్ని పంతులకు దానం ఇచ్చాము. ఇప్పుడే పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఈరోజు లాస్ట్ కదా, అందుకనే పంతులకు దానం ఇచ్చినాం. ఇది అధిక మాసం కదా, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధిక మాసం. కాశీలో దానం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఇది కాశీలో దానం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. పురుషోత్తమ మాసం కాబట్టి మనము అధిక మాసము, జ్యేష్ఠ మాసం అంటాము. ఇక్కడ వాళ్ళు పురుషోత్తమ మాసం అంటారు. కాబట్టి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 33 రోజులలో ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మేమిద్దరం వదిలే మరదంగము మంచిగా చాటల వాయినము అన్ని ఇచ్చుకున్నాము. అన్ని వాయినాలు ఇచ్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే పంతులు గారు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కాశీలో పంతులు గారికి ఇలా దానం ఇవ్వడం చాలా మంచిది. ఈ టైంలో మొత్తానికి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ గప్చుప్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాల రసాలు ఉన్నాయి చూడండి. ఏ రసం తర్వాత ఏమైతే నాకు కూడా తెలియదు. ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్కరికి 30 రూపీస్ తీసుకుండు. 7 పీసెస్ వచ్చినాయి. అన్ని రసాలు కలిపేసిండు. బాగుంది. తీసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ ఏది కనిపిస్తారు తిందామని. ఇంకా ప్రజెంట్ మా కంటికైతే ఏం కనిపించలేదు, చూస్తున్నాం. ఇంత గప్చుప్ కనిపించింది, తిన్నాము. నెక్స్ట్ ఇట్లా ముందుకు వెళ్తున్నాం. ఇంకా కాశీ మెయిన్ సెంటర్లో చర్చ్ ఉంది చూడండి. రాత్రి కూడా ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. రష్ ఉంది, ఫుల్ పబ్లిక్. నడుస్తూ ముందుకు వస్తే ఇక్కడ కాశీ బండర్ అని చెప్పేసి ఒక చాట్ కనిపించింది. పబ్లిక్ చూడండి ఎంత ఉన్నారో. ఇందులో వెళ్ళి చాట్ తిని బయటకు రావాలంటే రేపు అవుతుండొచ్చు. కాశీ చాట్ బండలో తిందామంటే ఫుల్ రష్ ఉంది. దీని పక్కన ఇంకొక జ్యూస్ షాప్ ఉందంట. దాంట్లో అసలు జ్యూసెస్ ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. ఇందులో మేము మ్యాంగో లస్సీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఐస్ మిషన్ కూడా ఉంది. ఐస్ ఎలా క్రష్ అవుతుంది చూడండి. ఇక ఐస్ క్రష్ అయితే వస్తుంది బయటకి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు చూడండి. పబ్లిక్ ఫుల్ ఉన్నారు. మ్యాంగో లస్సీ తీసుకున్నాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఒకటి దాదాపు 80 రూపాయలు అనుకుంటా ఒకటి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకే అనిపిస్తుంది? మ్యాంగో లస్సీ అద్భుతంగా ఉంది. దాంతోపాటు మా ఆవిడకి రబ్డీ ఇప్పించాము. రబ్డీ ఇంకా ఎక్సలెంట్ సూపర్గా ఉందంట. మా బాబుకి అన్ని మిక్స్ అయిన రబ్డీ ఇప్పించాము. నువ్వేం రాసేది? రబ్డీ లస్సీ. రబ్డీ లస్సీ కూడా చాలా బాగుందని చెప్పి హరి నాకు చెవులో చెప్పింది. ఇక్కడ లస్సీ తాగేసి ఇక్కడ దోశ ఫేమస్ అంటే ఇక్కడికి వచ్చాము. దోశ వడ ఫేమస్ అంట. మా రిషిక్ కూడా పార్సల్ తీసుకుపోదాం వచ్చాము. ఇంకా దోశ వేస్తారు కదా, చూద్దాం రండి. దోశ ఇన్ వారణాసి. అక్కడ వడ కూడా ఉంది. ఎక్కడ తిరిగినా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు ఈ పబ్లిక్లో ఎటు పోయినా సుధరాయిస్తలేదు. ఇక మా వల్ల అయితే లేదు. ఎక్కడ పోయినా ఫుల్ రష్, ఫుల్ పబ్లిక్, ట్రాఫిక్ ఫుల్. అసలు ఎక్కడ ఇట్లా నిలబడదామంటే ప్లేస్ దొరకట్లేదు. అందుకే ఇక ఈ టైం బాగాలేదని చెప్పేసి ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము. స్ట్రీట్ ఫుడ్ కోసం అలా బయటకు వెళ్ళాం కానీ ఫుల్ పబ్లిక్ ఉర్రు. ఇంకా సగం కడుపుకే తినొచ్చాము. అయితే ఇక్కడ కూడా మా హోటల్ నుంచి కొద్ది పక్కకి వెళ్ళాలి ఫుడ్ తినాలంటే. మాతో కాలేదు. ఇక మా సౌమ్య అందరి కోసం ఇక ప్లేట్లో పెట్టుకొని మా కోసం తీసుకొచ్చింది. తినే ఓపిక లేకుండా ఆమెనే తినిపిస్తుంది. రిషిక్కి తినిపిస్తుంది, మోక్షిత్కి తినిపిస్తుంది, నాకు కూడా తినిపిస్తుంది. ఈ రోజుతోని మన డే 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాం. నీకే అనిపించింది సౌమ్య? ఫుల్ ఎంజాయ్ చేసాం కానీ కొంచెం అలసిపోయినాం ఈరోజు. అంటే రకరకాల వాటర్ తాగుతున్నాము. వాటర్ తాగడం వల్ల కోల్డ్ అయిపోయింది. ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఒకటే కంపెనీ వాటర్ తాగండి. అది పాసిబుల్ కాదు. ఒక కంపెనీ వాటర్ తాగడం ఇక్కడ పాసిబుల్ కాదు. కాకపోతే మాకైతే ఇప్పటివరకు అది ఏం లేదు. పిల్లలకు కూడా ఇలాంటిది ఏం లేదు. మా సౌమ్య కూడా ఎఫెక్ట్ అయింది. సో ఫ్రెండ్స్, కాశీ యాత్ర అయితే అద్భుతంగా సాగుతుంది. రేపు డే 4 తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ శంభో శంకర.